ఓం శ్రీ మాత్రే నమః. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. శ్యామల అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజున నేను పూజను ఎలా చేసుకున్నాను, అలాగే పూజకి ఏర్పాట్ల దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈవినింగ్ 3:30 to 8 PM రొటీన్ని మీకు షేర్ చేయబోతున్నాను. నిన్న సాటర్డే కదా, అందరూ ఇంట్లో ఉన్నారు. సో పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంట్లో ఎటు చూసినా పనే ఉంటుంది. ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకొని నా వర్క్ని ఫినిష్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇంటిని క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇదే టిప్ని ఫాలో అవుతాను. ఇలా లంచ్ తర్వాత మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటే మనకు పని కూడా ఈజీ అవుతుంది. అని చూస్తున్నారు కదా, డిషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి. నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, చాలా బాగుంది సంధ్య ముగ్గు అన్నారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చెప్పాను కదా 3:30 గంటల నుంచి నా పనులన్నీ మొదలు పెట్టుకున్నానని. లంచ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పవర్ నాప్ వేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ విధంగా లివింగ్ రూమ్ని రీసెట్ చేసేసుకుంటాను. మార్నింగే ఇల్లంతా మాపింగ్ అయిపోతుంది కనుక ఈవినింగ్ జస్ట్ ఇలా స్వీప్ చేసుకుంటాను. ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయటను కూడా గుమ్మం దగ్గర చక్కగా తడిబట్ట పెట్టి మళ్ళీ ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. ఈ నవరాత్రి పూజని మనం సాయంత్రం వేళన చేసుకుంటాం గనక సాయంత్రానికి పూజకన్నీ కూడా ఇప్పుడే ఏర్పాటు చేసుకుంటాను. ప్రీవియస్ వీడియోలో ఫౌంటైన్ చూసి చాలా బాగుంది సంధ్య అన్నారు. ఇంతకుముందు బుద్ధా దగ్గర పెట్టుకున్నాను కదా లివింగ్ రూమ్లో. ఈ రోజునైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ ఫౌంటైన్ని పెట్టుకున్నాను. ఈ లోటస్ ఫౌంటైన్ కాంపాక్ట్గా ఉండడంతో నేను కావాలనుకున్నప్పుడు లివింగ్ రూమ్లో అలాగే ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. వాటర్ ఫౌంటైన్స్ వచ్చేసరికి ఇంట్లో మనకు ప్రాస్పరిటీ అండ్ గుడ్ లక్ వీటికి సింబాలిక్గా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఆ వాటర్ ఫ్లో సౌండ్స్కి చాలా ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఇదివరకు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, ఎర్లీ మార్నింగ్స్ మెడిటేషన్ టైంలో కానీ ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నప్పుడు కామ్ అట్మాస్ఫియర్లో ఆ వాటర్ ఫ్లో సౌండ్ వింటూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ ముగ్గును పెడుతున్నప్పుడు కూడా సాయంత్రం ఆ చల్లటి గాలికి ఆ వాటర్ సౌండ్ వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా చెప్పాలంటే వాటర్ ఎలిమెంట్ అన్నది మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. నిన్న కమలం ముగ్గును పెట్టాను కదా, పెద్ద ముగ్గుగా ఉంది, చాలా బాగుందని అలానే ఉంచేశాను. ఇక ఎలాగూ సాయంత్రం ముగ్గును వేసుకోవాలి కదా అని. సాయంత్రం అటు ఇటుగా 3:30 అవుతూ ఉంది. అప్పుడు మొదలుపెట్టాను ఈ పనులన్నీ కూడా. ఇక పూజకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇంటి ముందైతే చాలా సింపుల్గా చిన్నదిగా కమలం ముగ్గును వేసుకున్నాను. ఈరోజు ముగ్గు నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందంగా ముగ్గును పెట్టి జేగూరు పొడి ఉంటుంది కదా ఎర్రమన్ను, దాంతో అలంకరిస్తున్నాను. ముగ్గుకి మరింత అందం వచ్చినట్లయింది. ఈ ముగ్గును వేయడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుందంతే. తెల్లవారుజామున పూజకు ముందు ఇంట్లో కొంచెం పెద్ద ముగ్గులే వేసుకుంటాను. సాయంత్రం వేళనైతే ఇలా ఒక కమలాన్ని చిన్నదిగా వేసుకొని అలంకరించుకుంటాను. చూసారు కదా ఎంత ముద్దుగా వచ్చిందో. ఈ వాటర్ ఫౌంటైన్ డీటెయిల్స్ని కమెంట్స్లో మన వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు. దీన్ని నేను ఇదివరకే శివలింగం ఫౌంటైన్ తీసుకున్నాను కదా గ్రే మోడ్ నుంచి, ఆ పేజ్ నుంచే తీసుకున్నాను. ఈ లోటస్ ఫౌంటైన్ని గ్రే మోడ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళు గివ్ అవేని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే కనిష్క బంగారు తల్లి కోలాటం ఆడుతుంది. ఎప్పుడైనా టైం దొరికితే ఈ స్టిక్స్ తీసేసుకొని ఆడుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ చాలా తక్కువే పడుకుంటుంది. ఒక్కసారిగా నైట్ త్వరగానే పడుకోబెట్టేస్తాను ఇద్దరిని కూడా. ఈ ఆటను ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందో అసలు. ఇక ఇప్పుడైతే టైం అరౌండ్ 5:15 అవుతూ ఉంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా స్వీట్ కార్న్ని బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ పాలిస్తాను, లేకపోతే నార్మల్గా జావా ఇలాంటివి ఏదో ఒకటి ఆఫ్ చేసుకుంటాను. కనిష్కాకి నీహాకి ఇద్దరికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇంకొక వైపు స్టవ్ మీద మిల్క్ని బాయిల్ చేస్తూ ఉన్నాను. స్వీట్ కార్న్ని ఒకసారి వాష్ చేసి 2గా కట్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను. దీనిలో అయితే నేను ఎలాంటి సాల్ట్ యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గానే బాయిల్ చేసుకుంటాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి రోటీ అలాగే మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీని చేద్దాం అనుకుంటున్నాను. మనకు ఆటా బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసి యూస్ చేసిన తర్వాత ఇలా క్లిప్ పెట్టేసుకుంటాను. ఇలా ప్యాకెట్ని ట్విస్ట్ చేసి మనం క్లిప్ పెట్టేసుకుంటే లాక్ అయ్యి మనకి ఎలాంటి ఎయిర్ ఫ్లో అవ్వదు, అలాగే పురుగు పట్టడం అలాంటివి కూడా జరగవు.
ఇక్కడైతే పిండిని కలుపుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే గోధుమ పిండిని సపరేట్గా బాక్సులు అలాంటివి ఏమీ పెట్టను అనమాట. ఒక్కొక్కసారి కుదిరితే వేసుకుంటాను, లేకపోతే ఇలా క్లిప్ వేసి పెట్టేసుకుంటాను. రోటీస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే నేనైతే ఏమీ వేయను, జస్ట్ సాల్ట్ యాడ్ చేసి వాటర్తో మిక్స్ చేసుకుంటాను అంతే. నైట్ రోటీస్కి ఈవినింగే ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. సో గైస్ అని ఎక్కడ నేర్చుకున్నావు? వీడియోలో చూసావా? ఎవరో చెప్పారా నీకు సో గైస్ అని? బాటిల్ మాట్లాడేసావా? మాట్లాడడం అయిందా? సో సే బాయ్. దిస్ ఈస్ గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే, రెండునా? సరే. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఓకే. నాన్ బాటిల్ అండ్ రెండు అక్క బాటిల్, నా బాటిల్. ఇది నాన్ బాటిల్, మా నాన్ బాటిల్. అక్కడ పడుకున్నావు కాబట్టి నాన్ బాటిల్, మా నాన్ బాటిల్. బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ బ్రష్. బ్లాక్ బాటిల్ కాబట్టి బ్లాక్ బ్రషా? ఓకే. మరి నాని నాకు లేదా బాటిల్? మరి అమ్మకి లేదా? నీకు, నాన్నకి, అక్కకేనా? మరి నాకెవరు కొనిపెడతారు? ఎవరు కనిపిస్తారు? మరి ఎలా అమ్మకి బాటిల్ ఎలా? నీ దాంట్లో యూజ్ చేసుకున్నా? సరే, ఓకే. ఆల్మోస్ట్ నేను కిచెన్లో ఉంటే కనిష్క ఇంట్లో ఉందంటే నా వెనకాతలే ఉంటుంది. గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ వచ్చాయి కదా, సో దాంట్లో నుంచి మష్రూమ్స్ తీసుకురా తల్లి అంటే ఇక్కడ తెచ్చి పెడుతూ ఉంది. ఈలోపు పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న పనులు ఇలాంటివి చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఫుడ్ తినడంలో. కనిష్క మంత్స్ బేబీగా ఉన్నప్పుడు కూడా నేను కుక్ చేస్తుంటే ఎక్కువ నా దగ్గరే ఉండేదన్నమాట. అందుకే కుకింగ్ అంటే తనకు చాలా ఇష్టం. అండ్ నేహా ఏమో బిజీగా క్లాస్లో ఉంది. ఇలా ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కొక్క పనుల్లో బిజీగా ఉంటాము. అక్క క్లాస్లో ఉంది కదా, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పానమాట. హాల్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఆడుకో అని. సో బాల్కనీలోకి వచ్చింది. కనిష్క బాల్కనీలో ఉంటే నేను కూడా అక్కడే ఉంటానన్నమాట. నాకు కొంచెం భయం వేస్తుంది అలా వదలాలంటే. ఆడుకునేలోపు స్వీట్ కార్న్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇక ప్లేట్లో కొద్దిగా ఆరనిచ్చి పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నాను. ఇలా ఈవినింగ్ పిల్లలకు కావాల్సినవన్నీ చూసుకున్న తర్వాత ఇక పూజ పనులు మొదలు పెట్టేసుకుంటాను. మనం దీపారాధనకు ఉపయోగించే అష్టలక్ష్మి దీపాన్ని కానీ గజలక్ష్మి దీపాన్ని కానీ ప్రతిరోజు శుభ్రపరచం కదా. సోమవారం కానీ లేదా బుధవారం కానీ చేసుకుంటాను. అందుకే ఇలా ఒక టిష్యూ తీసుకొని చక్కగా అందులో ఉన్న మరకలు ఉంటాయి కదా, వాటన్నింటినీ నూనె జిడ్డునంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మనం దీపారాధనకు ముందుగా ఇలా చేసుకుంటే చక్కగా దీపం కళగా ఉంటుంది. పూజగట్టుని, పూజ గదిని, అలాగే పూజా సామాగ్రి వీటన్నిటినీ శుభ్రపరుచుకుని పూజకంతా కూడా సిద్ధం చేసుకున్నాను. అందంగా కలగా ఇంటి ముందు దీపాలను వెలిగించుకొని నా నవరాత్రి పూజను మొదలుపెట్టాను. సంధ్యవేళన ఇలా ఇంటి ముందు కమలం ముగ్గు అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే దీపాల వెలుగులో అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో. ఇలా ఇంటి ముందు దీపాలను ప్రత్యేకమైన రోజుల్లోనే కాదు, మంగళ శుక్రవారాల్లో కూడా నేను వెలిగించుకుంటాను. చూస్తున్నారు కదా ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉందో. ఇక ఈరోజు అమ్మవారి అలంకరణకు కనకాంబరాలు వచ్చాయి. ఎక్కువగా పూజలో అమ్మవారికి మల్లెపూలను సమర్పిస్తూ ఉంటాను కదా. ఈ రోజున అమ్మవారికి ప్రీతికరమైన కనకాంబరాలను సమర్పించడం చాలా ఆనందంగా అనిపించింది. శ్యామల అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా కొన్ని నియమాలను పాటిస్తాను. అందులో మొదటిది ముందుగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవడం, అలాగే ఇంటి ముందు అందంగా ముగ్గును వేసుకోవడం. ఇవన్నీ కూడా ప్రతిరోజు ఆచరించేవే. కాకపోతే ఈ ప్రత్యేకమైన 9 రోజులు కూడా విశేషంగా ఆచరించి జాగ్రత్తలు తీసుకుంటాను. మరొకటి సాత్విక ఆహారం. ఇంట్లో మాంసాహారం వండను.
ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన. నిత్య దీపారాధన మనం ప్రతిరోజు చేసేదైనా సరే ఈ నవరాత్రుల్లో విశేషంగా ఈ సమయానికి మనం ఖచ్చితంగా చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో ఉండాలి. ఇక సంకల్పం చెప్పుకోవాలా లేకపోతే మన కోరికను చెప్పుకోవాలా ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. నేనైతే ఎప్పుడూ కూడా కోరికలతో పూజను ఆచరించను. ఇలాంటి విశేషమైన రోజుల్లో పూజను ఆచరించే ముందు మనసులో ఒకటే ఉంటుంది, ఎలా అలంకరించుకోవాలి, ఎలా పూజించాలి, అమ్మకు ఎలా దగ్గరవ్వాలి అని. ఎలా చేసుకున్నా సరే నా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసుకుంటాను. చాలామందికి ఈ మధ్యకాలంలో శ్యామలా అమ్మవారి నవరాత్రులన్నీ లేకపోతే గుప్త నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా ఆర్భాటంగా చేయాలి లేకపోతే చాలా కష్టతరమన్న ఆలోచనలో ఉన్నారు. ముందు మనం తొలగించవలసింది అంధకారం, అజ్ఞానాన్ని. మనసులో అలాంటి భయాలు అలాగే సందేహాలు ఉన్నవాళ్ళు చక్కగా ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన ఈ 9 రోజులు ఎక్కడ కూడా విడవకుండా చేసి చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది. అమ్మపై నమ్మకం లేని వారికి కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించిన వారికి కూడా వేలు పట్టి చక్కగా ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ నవరాత్రుల్లో ఇంట్లో ఇలా దీపారాధన చేసుకుని అమ్మవారిని పూజిస్తే మన కోరికలు తీరిపోతాయన్న ప్రశ్నని ఎవరిని అడగకండి, మీకు మీరు కూడా వేసుకోకండి. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. ఒక గృహిణిగా వ్యక్తిగతంగా నేను ఎలాంటి నియమాలు పాటించాలో వాటిని మాత్రమే పాటిస్తాను. ప్రతి ఒక్కరూ ఇలానే చేయాలి, ఇలాంటి నియమాలే పాటించాలని ఎక్కడా లేదు. మీకు తగ్గట్టు మీకు శక్తి మేరకు ఎలా అయితే చేసుకోగలరో అలానే చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోతే కూడా ఏమీ కాదు. మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది, ఎప్పుడు లలిత అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ లేకపోతే శ్యామల అమ్మవారిని కానీ అమ్మనే పిలుస్తాను. అమ్మ రూపాలు మాత్రమే వేరు, ఆ శక్తి ఒకటే. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? బెంగాలీస్ మనకు దుర్గమ్మని చక్కగా వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా ఇంట్లో ఆడపిల్లలాగా పూజిస్తారు. కాళీమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకుంటారు. కానీ మనలో చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లో ఉగ్రదేవత రూపాలు ఉండకూడదు, విగ్రహాలను పెట్టుకోకూడదు, చిత్రపటాలు పెట్టుకోకూడదు అని. మనం చూసే చూపులో మాత్రమే ఉంటుంది. మణిద్వీప వర్ణన ఇది దేవీ భాగవతంలో సంస్కృతంలో కూడా ఉంటుంది. కాకపోతే మనందరికీ సులువుగా చక్కగా పఠించే విధంగా శ్రీ లలితా సహస్రనామం బుక్లో ఇది చక్కగా ఉంది. అందరూ కూడా చదువుకోవచ్చు. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాదినాదులు సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసమే అది ఏ కైవల్యం. ఇందాక చెప్పాను కదా, ఈ శ్యామలా నవరాత్రుల్లో కొన్ని నియమాలను పాటిస్తున్నానని. అందులో మరొకటి 9 సార్లు ప్రతిరోజు కూడా మణిద్వీప వర్ణన పారాయణం చేయడం. ఉదయం ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా స్నానమాచరించి దీపారాధన చేసుకుంటాం కదా, ఆ తర్వాత మనం మొదలు పెట్టుకోవచ్చు. సాయంత్రం పూజ అయ్యేసరికి ఆ 9 సార్లని పూర్తి చేసుకుంటాను. అమ్మవారు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి చక్కగా పారాయణం చేసుకుని మంగళహారతినిచ్చి ఇలా ధూపాన్ని సమర్పిస్తాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవీ నవరాత్రులు కానీ అంటే దుర్గా నవరాత్రులు వస్తాయి కదా, వాటిని కానీ ఇలా శ్యామలా నవరాత్రులు కానీ ఒక ఉపాసకులు మాత్రమే చేసుకోవాలి అని. మనం ఉపాసకులు కాదు, అలాగా పూజనాచరించడం మన వలన కాదు. గృహస్థులుగా మనం ఎలాంటి నియమాలు పాటించి పూజను చేసుకోగలమో ఆ విధంగా మనం ఆచరించవచ్చు. పూజను చక్కగా అమ్మ మీద ప్రేమతో సులువుగా చేసుకోవచ్చు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అమ్మకు దగ్గరగా ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. అమ్మ స్వరూపాలు లలిత అమ్మవారైనా లేకపోతే లక్ష్మీ అమ్మవారైనా శ్యామల అమ్మవారైనా ఎవరినైనా సరే చక్కగా ఇంట్లో చిత్రపటాన్నైనా
లేదా చిన్న విగ్రహాన్నైనా పెట్టుకొని పూజను ఆచరించవచ్చు. ప్రతిరోజు నా నియమాల్లో ఈ నైవేద్యాన్నే చేసి పెట్టాలని నేను అనుకోలేదు. కాబట్టి ప్రతిరోజు పాలో పండ్లో లేకపోతే ఇలా తేనెను సమర్పించాలనుకున్నాను. పూజానంతరం అమ్మవారి ముందుంచిన కుంకుమను నుదుటిన ధారణ చేశాను. పూజ తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ఆ తేనెను తీసి చిన్నపిల్లలకు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ తీసుకోవాలి. దీంతో చక్కటి వాక్చాతుర్యం అలాగే విద్యాబుద్ధి కళలో నేర్పులు అన్నీ కూడా మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది. మనస్ఫూర్తితో అమ్మవారిని పూజించి కొద్దిసేపు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ముందుగా మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి ఉడికించుకుంటాను. అందరూ ఇంట్లో ఉన్నారు కదా, చక్కగా అందరికి ఇష్టమైన చేద్దాం అనుకున్నాను ఈరోజైతే. ఒక్కొక్క రోజు మధ్యాహ్నం లంచ్లోకి చేసిన కర్రీస్ ఉంటే కనుక నైట్ కూడా వాటినే తింటాము. ముందుగానే అనుకుంటాం కదా నైట్కి ఇది ప్రిపేర్ చేసుకుందామని, అలాంటి రోజు ఏదైనా స్పెషల్గా చేసుకుంటాను. సో వీటిని కట్ చేసేసుకోవడం అయింది. ఇప్పుడైతే బాయిల్ చేసేసుకుంటాను. దీంతో పాటు గ్రీన్ పీస్ మటన్ని కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా, వీటిని ఇప్పుడే వచ్చాయన్నమాట. ఒకసారి చక్కగా ఒలిచిన తర్వాత వాష్ చేసి మనం మష్రూమ్తో పాటు యాడ్ చేసుకోవచ్చు. ఈ వింటర్లో దాదాపు గ్రీన్ పీస్ కానీ మష్రూమ్స్ కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకు. ఇలా వెజిటబుల్స్కి వచ్చిన ప్లాస్టిక్స్ అన్నిటినీ చక్కగా ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను. ఓన్లీ ఒక వెజిటేబులే కాకుండా మిక్స్డ్గా ఇలా మష్రూమ్స్ కానీ క్యాప్సికమ్ అలాగే గ్రీన్ పీస్ ఇంకా కాలీఫ్లవర్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్ ట్రిక్స్ని ఫాలో అయితే. ప్రీవియస్ వీడియోలో 1 మీల్ పాట్ లాగా నేను మష్రూమ్ పులావ్ చేశానని షేర్ చేసినప్పుడు రెసిపీ షేర్ చేయమని అడిగారు. డెఫినెట్గా ఈసారి ఎప్పుడైనా రెసిపీని షేర్ చేస్తాను. అలా ఎక్కువ వర్క్స్ ఉన్న రోజు చక్కగా ఈజీగా చేసేసుకుంటాను అలాంటివి. గ్రీన్ పీస్ని వలిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుకుంబర్ని పీల్ చేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఆంధ్రాలో లాగా బెంగళూరులో కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. వీలైనంత వరకు ఎక్కువ వాటర్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ని ఇవ్వడానికి పిల్లలకి ట్రై చేస్తూ ఉన్నాను. ఎస్పెషలీ కనిష్కాకి కుకుంబర్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తున్నప్పుడే ఇక్కడ బౌల్ నిండా పెట్టాను కదా, హాఫ్ ఆఫ్ ద సాలడ్ పూర్తి చేసేస్తుంది. ఇంతకుముందే చెప్పాను కదా నేను కుక్ చేస్తుంటే ఖచ్చితంగా నా పక్కనే ఉండి చూస్తూ ఉంటుందని. సో కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను, మీడియం సైజ్వి. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి మిక్సీలో వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అంటే గార్లిక్ని యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, ఇంకొక వైపున మష్రూమ్ కూడా బాయిల్ అవుతూ ఉంది. గార్లిక్తో పాటు జింజర్ అంటే అల్లం కూడా ఒక చిన్న ఆమ్లా సైజ్ వేసుకున్నాను. వీటన్నిటిని పేస్ట్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, బటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న దాన్ని యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మనం ముందుగా బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ని అలాగే గ్రీన్ పీస్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా కారం అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ముందుగా బటర్లో కావాలంటే దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసుకోవచ్చు. డ్రై మసాలా స్పైసెస్ అన్నీ కూడా నాకు గరం మసాలా ఉంటాయి కనుక డైరెక్ట్గా దీన్నే వేసేసుకుంటూ ఉన్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని మూతను పెట్టి మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ మరీ 100% ఉడికించకుండా ఒక 70% ఉడికించిన తర్వాత మూత తీసేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. మౌత్ వాటరింగ్, యమ్మీ అండ్ హెల్దీ మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకో వైపున రోటీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను వేడివేడిగా.
ప్యాన్లో నుంచి డిష్ అవుట్ చేసేసి అప్పటికప్పుడు రోటీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ అదుర్స్ అనాల్సిందే. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. అసలు రెస్టారెంట్ ఫుడ్ వద్దంటే వద్దంటారు ఇంట్లో వాళ్ళు. కుకుంబర్తో కానీ ఏదైనా ఫ్రెష్ సాలడ్తో కానీ లేకపోతే పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నా ఈవినింగ్ 3:30 to 8 PM వ్లాగ్. శ్యామల అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజు పూజ ఇలా చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ సంధ్యా రూపేష్.